Good morning everyone. This is S. Madhavilata, Contact Faculty in Mathematics from Dr. BRR Government College, Jadcherla. Today topic is permutation groups. So what is a permutation group? Permutation group ante first what is a permutation? Prastaramu. Let A equal to A1, A2 and so on An be a finite set and if A maps to A be a bijection, then F is said to be a permutation on A. If F maps A tends to A is a permutation with A of Aj equal to f of aj equal to aij for all j equal to 1 2 3 and so on up to n. We can write a permutation like this: f equal to first row a1 a2 and so on an, second row ai1 ai2 aij and so on ain. This is a permutation. For example, f equal to, we can take this one 1 2 3 4, second row 2 4 1 3 is a permutation. So here f of 1 is 2, f of 2 is 4, f of 3 is 1, f of 4 is 3. This is a permutation. Prastaramu antaru దీన్ని. Next, see how to define a product of permutation or composition permutation. If f and g are two permutations of degree n on capital A, then the product f into g is the composite function on A, which is also 1 1 and on 2. That means bijection, which is bijection, and it is given by, we can write like this: f g of j equal to f of g of j, means f g of j equal to f of g of j. We can write like this. This is the composition of permutation or product of permutation. Now see one problem example. How to find product of two permutations. Here given f equal to 1 2 3 4 5, second row 2 4 3 5 1, g equal to 1 2 3 4 5, second row 5 4 1 2 3. Now find f into g, product of fg. So fg, what is given? Write down f into g equal to here. So ఇక్కడ మనము టూ వేస్లో ప్రోడక్ట్ చేయవచ్చమ్మా. యూ కెన్ టేక్ ఫ్రమ్ జీ టు ఎఫ్ ఆర్ ఎఫ్ టు జీ, ఎలా అయినా చేయవచ్చు. సో కాబట్టి మనము ఇక్కడ యారో మార్క్ పెడితే ఈజీగా ఉంటుంది. సో సి ఇక్కడ ఎఫ్ అనేది ఏముంది? 1 2 3 4 5, 2 4 3 5 1. నెక్స్ట్ జీ ఎఫ్ 1 2 3 4 5, నెక్స్ట్ జీ 5 4 1 2 3. అయితే ఇక్కడ ఎఫ్జీ డిగ్రీ సేమ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ రెండు కూడా 5 వరకు ఉన్నాయి, ఓకే. బట్ కొన్నింటికి ఏమవుతుంది అని అంటే ఉండవు. అంటే ఒకదానికి 6 ఉంటే ఒకదానికి 5 ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉందో అక్కడ వరకు తీసుకోవాలి అన్నట్టు. ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ తీసేసుకున్నాము. ఇప్పుడు ప్రోడక్ట్ ఎలా చేస్తాము అని అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ రో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే రాస్తాము 1 2 3 4 5. ఇప్పుడు జీ ఆఫ్ 1, ఇక్కడ 1కి కదా మనం చేయాల్సింది. జీ ఆఫ్ 1 అంటే ఇక్కడ జీకి ఎంత ఉంది? మనకి 5 ఉంది. ఈ 5ని ఎఫ్లో ఎక్కడుందో చూడాలి. 5కి ఎఫ్లో 5కి ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాసినాము? 1 రాసినాము. నెక్స్ట్ జీలో 2కి ఎంత ఉంది? 4 ఉంది. సో ఎఫ్లో 4కి ఎంత ఉంది? 5. కాబట్టి ఇక్కడ 2కి ఎంత అవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ జీలో 3కి ఎంత ఉంది? 1. ఎఫ్లో 1కి ఎంత ఉంది? 2. సో 3కి ఎంత? 2. నెక్స్ట్ జీలో 4కి 2, ఇక్కడ ఎఫ్కి
ఎఫ్లో 2కి 4 కాబట్టి ఇక్కడ 4కి ఎంత ఉంది 4. నెక్స్ట్ 5కి ఇక్కడ ఎంత 3, ఇక్కడ ఈ 3కి ఎంత ఉంది 3 ఉంది. సో 5కి 3 ఇంకేమీ లేవు కాబట్టి లీవ్ ఇట్. సో ఇప్పుడు ఎఫ్ ఇంటూ జీ ఈక్వల్ టు ఎంత 1 2 3 4 5. సెకండ్ రో 1 5 2 4 3. సో ఇది ప్రోడక్ట్ ఆఫ్ 2 పర్మిటేషన్స్. నెక్స్ట్ హియర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎఫ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. సెకండ్ రో 2 3 1 5 4 6. G ఈక్వల్ టు 1 2 3 4 5 6. సెకండ్ రో 6 1 2 4 3 5. దెన్ ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ ఆల్సో FG. నెక్స్ట్ GF, బోత్ వీ కెన్ ఫైండ్. సో హియర్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అమ్మ ఎఫ్ అంటే ఏముంది ఇది కదా, దీన్ని రివర్స్ తీసుకుంటే మనకి ఎఫ్ ఇన్వర్స్ అవుతుంది. రివర్స్ అంటే ఏముంది చూడండి జాగ్రత్తగా, సెకండ్ రో ఫస్ట్ రో అవుతుంది. అంటే 2 3 1 5 4 6 ఇది సెకండ్ రో. ఫస్ట్ రో ఏమున్నాయి 1 2 3 4 5 6 ఇది సెకండ్ రో. అంటే మనకి ఒక పర్మిటేషన్ అన్నప్పుడు ఫస్ట్ రో సేమ్ ఉండాలి, అంటే ఆర్డర్ వైజ్లో ఉండాలి. ఇక్కడ ఏముంది 2 3 1 5 4 6 ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనము ఆర్డర్ వైజ్లో రాయాలి. అంటే 1 2 3 4 అంటే ఫస్ట్ 1 తీసుకోవాలి. 1కి ఎంత ఉందమ్మా 3 ఉంది కాబట్టి 1 3 రాసేసినాం. నెక్స్ట్ ఏది 2, 2కి ఎంత ఉంది 1 సో రాసినాం. 3కి ఎంత ఉంది నెక్స్ట్ 2. నెక్స్ట్ 4కి ఎంత ఉంది 5. నెక్స్ట్ 5కి ఎంత ఉంది 4. నెక్స్ట్ 6కి ఎంత ఉంది 6. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎంత 1 2 3 4 5 6కి 3 1 2 5 4 6 ఇది మనకి ఎఫ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ జీ. ఎఫ్ ఇంటూ జీ అంటే ఎఫ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 1 2 3 4 5 6 రాసినాం. జీ కూడా రాసినాక చెప్పాను కంపల్సరీగా మనము ఆరో మార్కు పెడితే మనం ఎలా చేస్తున్నాము అనేది తెలిసిపోద్ది. ఈ ఎఫ్ నుంచి కూడా జీకి చేయవచ్చు, బట్ ఇక్కడ మనం జీ టు ఎఫ్ చేస్తున్నాం కాబట్టి ఆరో మార్కు పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఏ రోలో ఏం చేస్తాము 1 2 3 4 5 6. సో ఇక్కడ జీలో 1కి ఎంత ఉంది మా 6. నెక్స్ట్ ఎఫ్లో 6కి ఎంత ఉంది 6 ఉంది కాబట్టి ఇక్కడ 1కి ఎంత 6. నెక్స్ట్ జీలో 2కి ఎంత ఉంది 1. సో ఎఫ్లో 1కి ఎంత ఉంది 2. నెక్స్ట్ 3కి ఎంత ఉంది జీలో 2, ఇక్కడ 2కి ఎంత ఉంది 3. నెక్స్ట్ 4కి 4, ఇక్కడ 4కి ఎంత ఉంది 5. నెక్స్ట్ 5కి 3, 3కి ఎంత ఉంది 1. 6కి 5, 5కి ఎంత ఉంది 4. అంటే ఇప్పుడు ఎఫ్జీ ఈక్వల్ టు ఎంత మనకి 1 2 3 4 5 6. నెక్స్ట్ రో ఎంత 6 2 3 5 1 4. దిస్ ఈజ్ ఎఫ్జీ. అదేవిధంగా మనము జీఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి. సేమ్ జీ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి 1 2 3 4 5 6. ఎఫ్ జీ 6 1 2 4 3 5. నెక్స్ట్ ఎఫ్ 1 2 3 4 5 6 2 3 1 5 4 6. సో ఇది ఇప్పుడు మనం ఆరో మార్క్ పెట్టేసాం చూడండి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ టు రైట్ చేసేస్తాము. సో ఇక్కడ 1 2 3 4 5 6. సో రైట్ టు లెఫ్ట్ చేస్తామమ్మా. 1కి ఎంత 2, 2కి ఇక్కడ ఎంత ఉంది మనకి 1 ఉంది కాబట్టి 1 రాసేసినాం. జీలో 2కి 3, ఇక్కడ 3కి ఎంత ఉంది 2. 3కి 1, 1కి 6 ఉంది కాబట్టి 3కి 6. 4కి 5, ఇక్కడ 5కి ఎంత ఉంది 3 ఉంది. నెక్స్ట్ 5కి 4, 4కి ఎంత ఉంది 4 ఉంది కాబట్టి 5కి 4. నెక్స్ట్ 6కి 6, ఇక్కడ 6కి ఎంత ఉంది 5 ఉంది. సో కాబట్టి ఇప్పుడు జీఎఫ్ ఈక్వల్ టు ఎంత మనకి 1 2 3 4 5 6 1 2 4 6 3 4 5 ఇది జీఎఫ్. ఇక్కడ రెండు కూడా ఈక్వల్ అయినాయా కాలేదు. ఎఫ్జీ నాట్ ఈక్వల్ టు జీఎఫ్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ సైక్లిక్ పర్మిటేషన్, చక్రీయ ప్రస్తారము. ఇక్కడ ఒక ప్రస్తారంలోని ప్రతి మూలకం యొక్క ప్రతిబింబం అంటే ఇమేజ్
అనేది దాని తర్వాత మూలకం అవుతూ చివరి మూలకం యొక్క ప్రతిబింబం మొదటి మూలకం అయితే దానిని అంటే ఆ ప్రస్తారాన్ని చక్రీయ ప్రస్తారము అంటారు. అంటే ఫస్ట్ మీకు సైకిల్ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటామా, మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే అయిపోతుంది. 1 2 3 అనేసి ఒకటి ఉంది ఎఫ్ అనేది. ఇక్కడ 1కి 2 ఉంది, 2కి 3 ఉంది, 3కి 1 ఉంది అనుకోండి. ఇప్పుడు ఇగో 1కి 2, 2కి ఏముంది ఇమేజ్ 3 ఉంది, 3కి ఏముంది మళ్ళీ ఇమేజ్ 1. అంటే ఫస్ట్ది లాస్ట్ దానికి ఫస్ట్ది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే సైక్లిక్ ప్రస్తారము, పర్మిటేషన్ అని అంటారు, చక్రీయ ప్రస్తారము అనేసి అంటారు అన్నట్టు. నెక్స్ట్, వాట్ ఈజ్ డిస్జాయింట్ సైకిల్స్? డిస్జాయింట్ సైకిల్స్ అంటే ఏంటి అని అంటే వియుక్త చక్రాలు అంటారు దాన్ని. ఆల్ఫా బీటా ఈక్వల్ టు బీటా ఆల్ఫా అంటే ఎఫ్జి ఈక్వల్ టు జిఎఫ్ గనక అయితే ఆ రెండు కూడా డిస్జాయింట్ సైకిల్స్ అనేసి అనొచ్చమ్మ. ఇవి కంపల్సరీ డిస్జాయింట్ సైకిల్స్ అయినాయి అని అంటే అవి ఆటోమేటిక్గా కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ అని మనకు తెలుసు కదా. సేమ్ ఇక్కడ మనం ఆల్ఫా బీటా తీసుకుంటున్నాం. ఆల్ఫా బీటా ఈక్వల్ టు బీటా ఆల్ఫా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ ఏముంది 2 3 1 2 3 4 5 1 6 7 8 9 1 5 as the product of disjoint cycles and find its inverse. సొల్యూషన్ తీసుకుంటే 1 2 3 4 5 1 6 7 8 9 1 5. సో ఇప్పుడు దీంట్లో 4 ఉన్నాయమ్మ, మనకి 4 సైకిల్స్ ఇచ్చారు. ఇవి 4 కూడా డిస్జాయింట్ సైకిల్స్. వీటి ఇన్వర్స్ని కనుక్కోమంటుండు. ఫస్ట్ ఏం చేయాలంటే వీటిని ఒక్కొక్క 4 సైకిల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మనం ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ చేయాలంటే వాటిని ఫస్ట్ సైకిల్స్ని పర్మిటేషన్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక 2 తీసేసుకుంటున్నాం, ఈ లాస్ట్ 2 తీసుకుంటున్నాం మనం. 1 6 7 8 9 1 5. అసలు దీన్ని ఎలా రాయాలి అని అంటే హైయెస్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి అమ్మ. నంబరు 1 6 7 8 9 ఉంది కదా, హైయెస్ట్ 9 అంటే 1 to 9 వరకు తీసుకోవాలి. ఈడ సెకండ్ దాంట్లో 5 ఉంది కదా అని 5 వరకు తీసుకోకూడదు, అక్కడ కూడా 9 తీసుకోవాలి. అంటే 2 సైకిల్స్లో ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ నెంబర్ వరకు తీసుకోవాలి. అంటే ఈ 2 అనే కాదమ్మా, త్రూఅవుట్ ద ప్రాబ్లం 4లో కూడా ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం తీసుకోవాలి అన్నట్టు. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనము, 9 వరకు తీసుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ రో అన్నీ 1 to 9 తీసుకుంటున్నాం. తీసుకున్నాక ఒక్కసారి మీకు కిందిది ఎలా వస్తుంది అంటే మీకు ఐడియా ఉంది. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 అయితే ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 3 అలా ఉంటుంది కదా. అలానే ఇక్కడ చూడండి, 1కి ఎంత ఉంది మనకి, ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 1 to 6 అంటే 1కి 6 రాస్తాం. 6 తర్వాత ఏముంది, 7 ఉంది. అంటే 6కి ఎంత రాయాలంటే 7 రాయాలి. నేను ఇక్కడ ఒకసారి మీకు రాసి చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే 1 2 3 4 5 6 7 8 and 9 ఇది ఫస్ట్ రో. సో 1కి ఎంత ఉందమ్మా, 6 ఉంది కాబట్టి 1 దగ్గర 6 వేసేసేయండి. 6 తర్వాత ఎంత ఉంది, 7 అంటే 6కి ఎంత 7, 7కి ఎంత ఉంది 8, 8కి ఎంత ఉంది 9, 9తో క్లోజ్ అయింది కాబట్టి 9కి ఎంత అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎంత ఉంది అది 1 ఓవర్ 1కి 6, 6కి 7, 7కి 8, 8కి 9, 9కి మళ్ళీ ఫస్ట్ సైకిల్ వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది కాబట్టి 1. ఇక ఇది అయిపోయినాక రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 3 4 5 అనేసి ఖాళీగా ఉన్నాయి. వాటికి ఏంటంటే ఐడెంటిటీ వస్తుంది అన్నట్లు 2 3 4 5. సో ఏవైతున్నాయో అవే యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం అన్నట్లు. ఇది ఏది ఫస్ట్ దానికి. నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్దే మనకి 9 ఉంది కాబట్టి ఇక ఇవి ఇక్కడ 1 5 హైయెస్ట్ 5 ఉందని 5 తీసుకోకూడదు, కంపల్సరీగా 9 వరకు తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. సో 1కి ఎంత 5, 5తోనే కంప్లీట్ అయింది కాబట్టి 5కి మళ్ళీ ఎంత వస్తుంది 1. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అలానే ఉంటాయి. 2 3 4
5కి 1గా అయిపోయింది కాబట్టి 6 7 8 9. సో ఇదేంటిది, నెక్స్ట్ సైకిల్ని మనం పర్మిటేషన్గా రాసేసినాం. ఇప్పుడు మనం ఇక ప్రోడక్ట్ చేయాలి. ఇంతకుముందే చేసినాము, ఏది రెండింటిని ప్రోడక్ట్ చేయడం వస్తుంది పర్మిటేషన్స్ని. సో 1 to 9 ఫస్ట్ది సేమ్ రాస్తాం. రాసినాక యారో మార్క్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టేస్తున్నాం. 1కి ఎంత ఉందమ్మా 5, 5కి ఎంత 1కి 5, 5కి ఎంత ఉంది 5. సో 1 5. నెక్స్ట్ 2కి 2, 2కి ఇక్కడ మళ్ళాగే ఏముంది 2 ఉంది. 3కి 3, ఇక్కడ కూడా ఏముంది 3 ఉంది కాబట్టి 3. 4కి 4, ఇక్కడ 4కి 4. నెక్స్ట్ 5కి 1 ఉంది, ఇక్కడ 1కి ఎంత ఉంది 6. నెక్స్ట్ 6కి 6, ఇక్కడ 6కి ఎంత 7. 7కి 7, ఇక్కడ 7కి ఎంత 8. 8కి 8, ఇక్కడ 8కి ఎంత 9. 9కి 9, 9కి ఎంత 1. అంటే ఎంత వచ్చింది మనకి 1. 1కి 1 2 3 అప్ టు 9 వరకు ఓకే. 5 2 3 4 6 7 8 9 1. ఇది పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ 2 సైకిల్స్ ఏమున్నాయి, ఇక్కడ 1 2 3 4 5 ఉంది. సో దీనికి చేసేసేయండి 1 2 3 4 5. ఇలా ఈ రెండింటికి చేసి చేయవచ్చు. లేదు అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఈ రెండింటికి చేసినాం కదమ్మా, చేసిన తర్వాత దీనికి చేయాలి 4 5. నేను ఇలా చేసిన, లేదు మేము ఈ 2కి ఒకసారి చేసి మళ్ళీ ఈ 2ని ఆల్రెడీ చేసినాం కదా కలిపి చేస్తామన్నా కానీ చేయవచ్చు. బట్ నేను ఏం చేసిన అంటే ఈ రెండింటికి ఆల్రెడీ చేసినాం కాబట్టి నెక్స్ట్ తీసుకుంటున్నా 4 5. 4 5 1 6 7 8 9 1 5. సో 4 5 హైయెస్ట్ 9 ఉంది కాబట్టి 1 to 9 సేమ్ తీసుకుంటాం. ఇక్కడ 4కి ఎంత ఉంది 5. 5కి 8తో కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఉంది 4 ఉంది కాబట్టి 5కి 4. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ సేమ్ వస్తాయి. 1 2 3 6 7 8 9. ఇక్కడ 1 6 7 8 9 1 5 ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. రాసినాక ఇక సేమ్ మళ్ళా ఆరో మార్క్ తీసుకొని 1 to 9 తీసుకోండి. 1కి ఎంత ఉంది 5, 5కి 4. నెక్స్ట్ 2కి 2, ఇక్కడ 2కి 2. 3కి 3, ఇక్కడ 3కి 3. 4కి 4, ఇక్కడ 4కి ఎంత ఉంది 5. నెక్స్ట్ 5కి 6, 6కి 6. 6కి 7, 7కి 8. 6కి 7, 7కి 8. నెక్స్ట్ 7కి 8, 8కి 8. నెక్స్ట్ 8కి 9, 9కి 9. 9కి 9, ఇక్కడ 9కి ఎంత ఉంది 1 ఉంది. 9కి 1, 1కి 1 ఉంది. సో ఇప్పుడు ఎంత మనకి మూడింటిని కూడా మల్టిప్లై చేస్తే 4 2 3 5 6 7 8 9. ఇది 3ని మల్టిప్లై చేసినాం. యాక్చువల్గా అక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయమ్మా 4 ఉన్నాయి కాబట్టి ఆ 4ని కూడా తీసుకుంటున్నాం. 1 2 3 4 5 6 7 1 6 7 8 9 1 5 తీసుకొని ఆల్రెడీ హైయెస్ట్ 9 ఉంది కాబట్టి 1 to 9 తీసుకుంటున్నాం. తీసుకున్నాక ఇక్కడ 1కి ఎంత 2, 2కి ఎంత 3, 3తో కంప్లీట్ అయింది కాబట్టి 3కి 1. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఎంత మనకి సేమ్ నెంబర్స్ వస్తాయి. 4 5 6 7 8 9 సేమ్ రాసేస్తున్నాం. ఇక 3 వరకు చేస్తే మనకు వచ్చేసినాయి, అది కూడా రాసేసినాం. రాసినాక ఇప్పుడు ఇక చేయడమే. సో 1 2 3 4 5 సేమ్ రాస్తాం. రాసినాక 1కి ఎంత ఉందమ్మా 4. 4కి ఇక్కడ ఎంత ఉంది అగైన్ 4 ఉంది. 2కి 2, ఇక్కడ 2కి ఎంత ఉంది 3 ఉంది. 3కి 3, 3కి ఎంత ఉంది 1. 4కి 5, 5కి ఎంత ఉంది 5. 5కి 6, 6కి 6. 6కి 7, 7కి 6కి 7, 7కి 7. నెక్స్ట్ 7కి 8, 6కి 7కి 8. 8కి ఎంత ఉంది 8. 8కి 9, 9కి ఎంత ఉంది 9. 9కి 1, 1కి ఎంత ఉంది 2. సో 4 3 1 5 6 7 8 9 2. ఇది ఎఫ్. సో ఎఫ్ ఇన్వర్స్ అంటే ఏం చేస్తాం రివర్స్ రాస్తాం. అంటే ఇక్కడ 4 3 1 5 6 7 8 9 2. సో ఇవి 1 2 3 4 5 6 7 8 9. ఇది ఇప్పుడు ఇవి ఆర్డర్ వైజ్ రాయాలి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9. సో 1కి ఎంత ఉందమ్మా పైనుంచి చూడండి. 1కి ఎంత ఉంది 3. 2కి ఎంత ఉంది 9.
3కి ఎంత ఉంది 2, 4కి ఎంత ఉంది 1, 5కి ఎంత ఉంది 4, 6కి ఎంత ఉంది 5, 7కి ఎంత ఉంది 6, 8కి ఎంత ఉంది 7, 9కి ఎంత ఉంది 8. అంటే మనకి ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఎంత 3, 9, 2, 1, 4, 5, 6, 7, 8. ఇది ఎఫ్ ఇన్వర్స్. అయితే మనకి ప్రాబ్లము సైకిల్గా ఇచ్చాడు కాబట్టి మనం సైకిల్స్ డిస్జాయింట్ సైకిల్స్గా రాయాలి. సో ఇప్పుడు ఇది చూడండి, ఎఫ్ అనేది ఏమొచ్చింది చూడండి, 1కి ఎంత ఉందమ్మా 4, 4కి ఎంత ఉంది 5, కాబట్టి 1, 4, 5, 5కి ఎంత ఉంది 6, 6కి ఎంత ఉంది 7, 7కి ఎంత ఉంది 8, 8కి ఎంత ఉంది 9, 9కి ఎంత ఉంది 2, 2కి ఎంత ఉంది 3, 3కి ఎంత ఉంది అగైన్ 1 ఉంది కాబట్టి ఆ సైకిల్ ఆడితో క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఆడ మళ్ళీ క్లోజ్ అయ్యి ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే అవి పక్కకు రాసేస్తామన్నట్లు ఇది ఓన్లీ 1 సైకిల్ వచ్చేసింది, అది యాజ్ ఇట్ ఈస్గా రాసేసినాం. ఎఫ్ ఇన్వర్స్ కూడా అంతే చూడండి, 1కి ఎంత 3, 3కి 2, 2కి 9, 9కి 8, 8కి 7, 7కి 6, 5కి 4. ఇది ఎఫ్ ఇన్వర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ సైకిల్ ఇచ్చిండు 1, 2, 3, 4 ఈజ్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 సైకిల్స్. ఇది 3 చక్రాల లబ్ధం కాదని చూపండి అంటున్నాడు. సో రాస్తున్నాం, 3 సైకిల్స్ ఆర్ ఈవెన్, ఈచ్ 3 సైకిల్ ఈజ్ ఈవెన్ పర్మిటేషన్. సో ఇక్కడ ఏబిసి ఉంటే ఏబిబిసి ఈ 3 సైకిల్గా రాసినాం అనుకోండి అమ్మ, మనకు వచ్చేటువంటివి 2 వస్తాయి. సో కాబట్టి ఇది 2గానే రాస్తామన్నట్టు, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. సో కాబట్టి దీన్ని మనం ఏంటంటే 3 సైకిల్స్గా రాయలేం. 3 సైకిల్స్గా రాస్తే అది మళ్ళీ ఈవెన్ పర్మిటేషన్ అవుతుంది. కాబట్టి ఇది ఆడ్ పర్మిటేషన్. ఇది 1, 2, 3, 4 అనేది ఆడ్ పర్మిటేషన్. ఎందుకు ఆడ్ పర్మిటేషన్ అంటే 1, 2, 2, 3, 3, 4 అనేసి 3 సైకిల్స్గా మనం రాయగలుగుతాం. 3 సైకిల్స్ వచ్చిందంటే అది ఆడ్ పర్మిటేషన్ అవుతుంది కాబట్టి అది ఈవెన్ కాదు. కాబట్టి 3 సైకిల్గా మనము రాయలేము అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ఆల్ఫా ఈక్వల్ టు 1, 2, 3, 5, బీటా ఈక్వల్ టు 4, 1, 3 యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ డిస్జాయింట్ సైకిల్స్. సో అంటే ప్రోడక్ట్ ఆఫ్ డిస్జాయింట్ సైకిల్స్ అంటున్నారు కాబట్టి ఏం కనుక్కోవాలి, ఆల్ఫా బీటా కనుక్కోవాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు 1, 2, 3, 5 ఇచ్చాడు, బీటా ఈక్వల్ టు 4, 1, 3 ఇచ్చారు. సో రెండిట్లలో హైయెస్ట్ ఎంత ఉందమ్మా మనకి 5 ఉంది. 5 ఉంది కాబట్టి 1, 2, 3, 4, 5 రెండింటికి కూడా అలానే తీసుకోవాలి. ఫస్ట్ పర్మిటేషన్గా మనం రాసేద్దాము. ఆల్ఫా ఈక్వల్ టు 1కి ఎంత ఉంది 2, 2కి ఎంత 3, 3కి ఎంత 5. సో 5కి ఎంత ఉంది అగైన్ 1 కాబట్టి 2, 3, 5, 1 రాస్తున్నాము. 4కి ఏం లేదు కాబట్టి 4కి 4 రాస్తాం. నెక్స్ట్ బీటా దగ్గరికి వస్తే బీటాలో కూడా 1, 2, 3, 4, 5 రాస్తున్నాము. రాసిన తర్వాత 4కి ఎంత 1, 1కి ఎంత 3, 3కి ఎంత అగైన్ 4 అంటే 2కి 2, 5కి 5. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఆల్ఫా బీటా ఈక్వల్ టు రాసేస్తున్నాం. పర్మిటేషన్ రాసినాక ఇక 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఉంది కాబట్టి దాన్ని 1కి ఎంత ఉందమ్మా 3, 3కి ఎంత 5. నెక్స్ట్ 2కి 2, ఈడ 2కి 3, 3కి 4, 4కి 4, 4కి 1, 1కి 2, 5కి 5, 5కి 1. సో దాన్ని సైకిల్గా రాసినట్టయితే 1కి 5 ఉంది కాబట్టి 1, 5, 5కి ఎంత ఉంది మళ్ళీ 1 ఉంది అంటే ఆ సైకిల్ అక్కడితో క్లోజ్ అవుతుంది. ఇక్కడ 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముందమ్మా 2 ఉంది. 2కి ఎంత 3, 3కి 4, 4 అగైన్ మళ్ళీ ఎక్కడ వచ్చింది 2నే వచ్చింది అంటే ఈడ ఇక్కడ కూడా సైకిల్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఎన్ని సైకిల్స్ వచ్చినాయి మనకి 2 వచ్చేసినాయి. ఇక్కడ 1, 5, 2, 3, 4 అనేసి ఇవి వచ్చేసినాయి. ఇంకేమైనా రిమైనింగ్ ఉన్నాయా, ఇంకేం లేవు కాబట్టి ఇక్కడతో కంప్లీట్ చేయవచ్చు. దిస్ ఈజ్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ 2 disjoint cycles. Next problem, R 1, 3, 2, 5 1 cycle, 4, 2, 3 disjoint cycles. ఇవి వియుక్త చక్రాల అనేసి చెప్పమంటున్నాడు. అంటే మనకు డిస్జాయింట్ సైకిల్స్ అంటే ఏంటి, ఇంతకుముందు ఒక నోట్ పాయింట్ చూసినాం ఏంటమ్మా
ఆల్ఫా బీటా ఈక్వల్ టు బీటా ఆల్ఫా కనుక అయితే అది డిస్జాయింట్ సైకిల్స్ అని చెప్పేసి చెప్తాము. సో ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా బీటాని బీటా ఆల్ఫా అని రెండింటిని కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్ వచ్చిందనుకోండి డిస్జాయింట్ సైకిల్, ఇఫ్ నాట్ ఈక్వల్ టు వస్తే నాట్ డిస్జాయింట్ అని రాస్తాం. సో ఫస్ట్ ఇచ్చిన సైకిల్స్ని ఏం చేయాలి, మనము పర్మిటేషన్గా రాయాలి. హైయెస్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా, ఓన్లీ 5 ఉంది కాబట్టి ఈడ 1 2 3 4 5 ఆల్ఫాకి అదే తీసుకోవాలి, బీటాకి అదే తీసుకోవాలి. సో ఆల్ఫా మాత్రం పర్మిటేషన్ రాస్తున్నాం. ఏంటి 1కి 3, 3కి ఎంత ఉంది 2, 2కి ఎంత ఉంది 5, మళ్ళీ 5తో కంప్లీట్ అయింది కాబట్టి 5కి ఎంత 1, మిగిలింది ఎంత ఉంది 4, యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ 4 రాసేసుకుంటాం. నెక్స్ట్ బీటా ఏముంది 4 2 3 అంటే 1 2 3 4 5 రాస్తాము. ఈడ 4కి ఎంత 2, 4కి 2, నెక్స్ట్ 2కి ఎంత 3, 3కి ఎంత 4, 4కి మళ్ళీ 2కి 3, 3కి అక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి 4 రాసేసినాం. రిమైనింగ్ 1 5 మిగిలినాయి కదమ్మా, అది యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేస్తాము. ఇప్పుడు దాని ప్రోడక్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఆల్ఫా బీటాది తీసుకున్నట్టయితే ఫస్ట్ రో 1 2 3 4 5 సేమ్ వచ్చేస్తుంది. సో 1కి ఎంత ఉంది 1, ఇక్కడ 1కి ఎంతమ్మా 3 అంటే 1 3, 2కి ఎంత 3, 3కి ఎంత 2, నెక్స్ట్ 3కి 4, 4కి ఎంత 4, 4కి 2, 2కి ఎంత 5, 4కి 5, 4కి 2, 2కి 5, నెక్స్ట్ 5కి 5, 5కి ఎంత ఉంది 1 ఉంది. దీన్ని మనం సైకిల్గా రాస్తే ఎంత వస్తుంది చూడండి, 1, 1కి 3, 3కి 4, 4కి 5, 5కి మళ్ళీ అగైన్ 5. ఇక్కడ 2కి 2 ఉంది కాబట్టి దాని ఐడెంటిటీ లాగా 2 అలానే ఓన్లీ 1 ఎలిమెంట్ రాసి వదిలేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా బీటా ఆల్ఫా కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 1 2 3 4 5 ఇంప్లాయిస్ దీనికి 1కి ఎంత 4, ఎందుకు అంటే 1కి 3 అమ్మ, 1కి 3, 3కి ఎంత ఉంది 4 కాబట్టి ఇక్కడ 4, 2కి 5, 5కి ఎంత ఉంది 5, 3కి 2, 2కి ఎంత 3, 4కి 4, ఇక్కడ 4కి ఎంత ఉంది 2, 5కి 1, 1కి 1. సో బీటా ఆల్ఫా ఈక్వల్ టు రాసినాం. దీన్ని కూడా మనం సైకిల్ కనుక రాస్తే రాయొచ్చు 1 4 2 5. సో ఇక్కడ మనకి రెండు కూడా డిస్జాయింట్ సేమ్ ఉన్నాయా లేవు. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటిని మీరు కంపేర్ చేయండి అమ్మ, రెండు ఈక్వల్ ఉన్నాయా లేవు. కాబట్టి ఫ్రమ్ 1 and 2 ఏమి తీసుకోవచ్చు అంటే ఆల్ఫా బీటా నాట్ ఈక్వల్ టు బీటా ఆల్ఫా. సో రెండు ప్రోడక్ట్స్ని మన కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదా అది అంటే అప్పుడు ఆ గివెన్ పర్మిటేషన్స్ ఆర్ నాట్ డిస్జాయింట్ సైకిల్స్ అనేసి రాస్తాము. దీస్ ఆర్ డిస్జాయింట్ సైకిల్స్. నెక్స్ట్ ఒక డెఫినేషన్, ఆర్డర్ ఆఫ్ ఎ పర్మిటేషన్. If a permutation F is expressed as a product of disjoint cycles, then a least common multiple of the length of the disjoint cycle of F is the order of the permutation. అంటే మనకి ఒక పర్మిటేషన్ని డిస్జాయింట్ సైకిల్గా రాస్తే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఎల్సిఎం అనుకోండి. ఇక ఎల్సిఎం కనుక తీసుకుంటే ఆ ఎల్సిఎంఏ మనకి ఏమవుతుంది అని అంటే ఆర్డర్ ఆఫ్ ఎఫ్. 1 సైకిలే ఉందనుకోండి, ఒకటే సైకిల్ ఉంటేనేమో దానిలో ఉన్న ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతుంది ఆర్డర్ అవుతుంది. ఇన్ కేసు 2 3 సైకిల్స్ ఉంటే వాటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది మనకి. అంటే అది కూడా ఏది డిస్జాయింట్ సైకిల్స్ అయి ఉండాలి. కామన్ ఉంటే మళ్ళీ మనం వాటిని డిస్జాయింట్ సైకిల్స్గా రాసి తరువాత మనం ఎల్సిఎం తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఏం చేసినాము 1 4 7, ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎంత 4. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఇది ఎంత ఉంది చూడండి, ఎఫ్ 1 2 3 5 2 4 5 6 7 కామన్ ఉన్నాయి. చూడండి ఏమేమి కామన్ ఉన్నాయి దీంట్లో, 5 కామన్ ఉంది. సో 5 కామన్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఏం చేయాలి అని అంటే డిస్జాయింట్ సైకిల్గా మనం చేంజ్ చేయాలి. డిస్జాయింట్ సైకిల్గా రాయాలి అంటే పర్మిటేషన్గా చేంజ్ చేయండి. హైయెస్ట్ ఎంత ఉందమ్మా 7 ఉంది కాబట్టి 1 2 3 4 5 6 7. నెక్స్ట్ది కూడా 1 2 3 4 5 6 7. సో 1కి ఎంత 2, 2 నెక్స్ట్ 2కి ఎంత 3, 3కి ఎంత 5, 5కి మళ్ళీ 1 కాబట్టి ఇక్కడ 5కి 1 రాస్తున్నాం.
రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్ 4 6 7 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. నెక్స్ట్ది 1 2 నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 రాయాలి. 2కి 4, 4కి 5, 5కి 6, 6కి 7, అగైన్ 7కి ఎంత 2. సో 1 2 3 4 5 6 7. ఇక్కడ 1కి 1, 1కి ఎంత ఉంది 2, 2కి 4, 4కి ఎంత 4, 3కి 3, 3కి ఎంత 5, 4కి 5, 5కి ఎంత 1. నెక్స్ట్ 5కి 6, 6కి 1. నెక్స్ట్ 6కి 7, 7కి 7, 7కి 2, 2కి 3. అంటే ఇప్పుడు ఏమొచ్చిందమ్మా మనకి ఎఫ్ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే 1 2 3 4 5 6 7, 2 4 5 1 6 7 3 అన్నట్టు. సో దీన్ని మనము సైకిల్గా తీసుకున్నట్టయితే ఏమున్నాయి చూడండి. 1కి 2, 2కి 4, 4కి మళ్ళీ 1 అంటే 1 2 4 ఒక సైకిల్. నెక్స్ట్ 3కి 5, 5కి 6, 6కి 7, అగైన్ 7కి 3 ఉంది కాబట్టి అక్కడితో కంప్లీట్ చేస్తాం. సో ఇది డిస్జాయింట్ సైకిల్సే కాదా? రెండిట్లలో కూడా ఈ సైకిల్స్లలో కామన్ ఏమీ లేదు కాబట్టి ఈ రెండు కూడా డిస్జాయింట్. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఎల్సిఎం ఆఫ్, దీంట్లో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ 3 ఉన్నాయి కాబట్టి 3, దీంట్లో ఎలిమెంట్స్ 4 ఉన్నాయి 3, 4, 3, 4 ఎల్సిఎం అంటే 12 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ABCD 4 ఇచ్చారు. ఫస్ట్ది ఏ బిట్ తీసుకున్నట్టయితే ఏముంది చూడండి. 1 2 4 3 5 7 బోత్ ఆర్ డిఫరెంట్ అంటే డిస్జాయింట్ సైకిల్స్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా 3, దీంట్లో కూడా 3 ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 3, 3. సో 3, 3 ఎల్సిఎం ఎంత 3నే. నెక్స్ట్ జీ ఈక్వల్ టు వై అంటే జీ ఈక్వల్ టు మీన్స్ మనము ఇక ఒక పర్మిటేషన్ని FGH అలా సూచిస్తాం కాబట్టి జీ అని రాస్తున్నాం. మీ ఇష్టమమ్మ ఎఫ్ అని రాసుకున్నా ఏం కాదు. సో ఏమున్నాయి చూడండి 1 2 4 3 5 6 7 ఇవి కూడా బోత్ ఆర్ డిఫరెంట్ అంటే డిస్జాయింట్ సైకిల్స్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3, సెకండ్ దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4. సో ఎల్సిఎం ఆఫ్ 4 3, 4 ఎంత 12. నెక్స్ట్ది 1 2 4 3 5 ఆర్డర్ ఆఫ్ హెచ్, నేను ఇక్కడ హెచ్ తీసుకున్నా. ఫస్ట్ దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3, సెకండ్ దాంట్లో 2. సో ఈ ఎల్సిఎం ఆఫ్ 3, 2 అంటే ఎంత 6. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 5 ఫస్ట్ దాంట్లో ఎంత ఉందమ్మా 3 4 5, సెకండ్ దాంట్లో 2 4 5. ఇవి డిస్జాయింట్ కావు, డిస్జాయింట్ సైకిల్స్ కావు కాబట్టి ఫస్ట్ దీన్ని డిస్జాయింట్ సైకిల్గా మనం చేంజ్ చేసుకోవాలి. సో దట్ ఈక్వల్ టు ఫస్ట్ రాస్తాం ఏంటిది పర్మిటేషన్గా 1 2 3 4 5 హైయెస్ట్ 5 ఉంది కాబట్టి 5 తీసేసుకుంటున్నాము. ఇక్కడ 3కి ఎంత ఉంది 4, 4కి ఎంత 5, 5కి మళ్ళీ అగైన్ 3. సో 1 2లు ఏమీ లేవు కాబట్టి 1 2 యాస్టీస్గా ఉంటుంది. నెక్స్ట్ది 2 4 5 కదా 1 2 3 4 5, 2కి ఎంత 4, 4కి ఎంత 5, 5కి ఎంత 2. సో 1 3. నెక్స్ట్ 1 2 3 4 5 6. సో 1కి ఎంత 1, ఇక్కడ 1కి 1, 2కి 4, 4కి ఎంత 5, 3కి 3, 3కి 4, 4కి 5, 5కి 3, 5కి 2, 2కి 2. సో 1 5 4 3 2. ఇప్పుడు దీన్ని డిస్జాయింట్ సైకిల్గా రాసినట్టయితే 1కి 1 ఐడెంటిటీ పక్కకు పెట్టేసేస్తాము. నెక్స్ట్ 2 ఉంది కదా 2కి ఎంత 5, 5కి ఎంత ఉంది మళ్ళీ 2 ఉంది అంటే ఆ సైకిల్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 3కి ఎంత 4, 4కి ఎంత 3 అంటే అది కూడా సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఇంకేమి కూడా లేవు కాబట్టి సేమ్ యాస్టీస్గా వదిలేస్తాము. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏం రాయాలి అంటే యాక్చువల్గా ఎల్సిఎం ఆఫ్ 2, 2. ఎల్సిఎం ఆఫ్ 2, 2 ఎంత 2 కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎంత 2. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ పర్మిటేషన్ లేదా సైకిల్స్ ఏదైనా అనవచ్చు. పర్మిటేషన్ ఇచ్చిన సైకిల్గా డిస్జాయింట్ సైకిల్గా మనము చేంజ్ చేసేసుకొని చేస్తాము. ఒకవేళ డైరెక్ట్ సైకిల్స్ ఇస్తే సైకిల్గా
చేసేస్తాము. ఇది పర్మిటేషన్ డెఫినేషన్, ఆర్డర్ ఆఫ్ పర్మిటేషన్, ఆర్డర్ ఆఫ్ ఏ సైకిల్ ఏదనుకున్నా సరే. నెక్స్ట్ డిస్జాయింట్ సైకిల్స్, వీటన్నిటి డెఫినేషన్స్ చూసినాము, ప్లస్ వాటి మీద ఎగ్జాంపుల్స్ కూడా చూసినాం. నెక్స్ట్ క్లాస్లో ఈవెన్ పర్మిటేషన్, ఆడ్ పర్మిటేషన్ చూద్దాము. థ్యాంక్ యూ.